అపోస్తలుడు పౌలు వారి టీముని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏ విధంగా భక్తి కలిగిన వారో, ఏ విధంగా నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించినారో దానికి మీరే సాక్షులని అంత ఖచ్చితంగా ఒక సవాలుగా వారికి చెప్తున్నాడు. అలాంటి జీవితం వారు జీవించి, అలాంటి నడక వాళ్ళు నడిచి, వాళ్ళు ఎంతో మాదిరికరంగా సంఘానికి ఉన్నారు కనుకనే వాళ్ళు ఎంతో ఆత్మస్థైర్యంతో, ఎంతో ధైర్యంతో ఈ మాట చెప్పగలిగినారు. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని. అంటే వారు దేవునికి తగినట్టుగా నడుచుకుంటూ సంఘస్థులకు కూడా మీరు దేవునికి తగినట్టుగా నడుచుకున్నాడని ప్రతి వారిని హెచ్చరించినారు. ఇంకా హెచ్చరించడం కాక ధైర్యపరుస్తూ సాక్ష్యమిస్తూ తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీరు ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ విధమైనటువంటి పరిచర్య, ఆ విధమైనటువంటి సేవ దేవునికి అంగీకారముగా ఉంటది. మన అంశం ఏంటంటే దేవునికి తగినట్టుగా నడుచుకునుట. దేవునికి తగినట్టుగా నడుచుకునుట అంటే వాక్ అంటే మనం పోయినసారి చూసినాం. వాక్ అంటే ఇట్ కవర్స్ ద హోల్ టెనెంట్ ఆఫ్ లైఫ్. మన జీవిత శైలి, జీవిత పరిక్రమ అంటే పరిక్రియ ఎట్లా ఉంది, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, మన వ్యావహారికమైనటువంటి క్రైస్తవ జీవితం ఎలాగుందనేది ముఖ్యమైనటువంటిది. పోయినసారి కొన్ని సంగతులు చూసినాం. మొదటిదిగా మనం చూసినాం దేవునికి తగినట్టుగా జీవించుము. రెండవది చూసినాం దేవునికి తగినట్టుగా ప్రేమించుము. మూడవది చూసినాం దేవునికి తగినట్టుగా ప్రవర్తించుము. నాలుగవది చూసినాం దేవునికి తగినట్టుగా పవిత్రతతో ఉండుము, పరిశుద్ధంగా ఉండుము. ఇప్పుడు ఇంకా కొన్ని చూద్దాం. దేవునికి తగినట్టుగా సేవించుము. సేవ అంటే పరిచర్య కాదు, వాక్యం చెప్పడం కాదు, ప్రసంగం చేయడం కాదు. సేవ అంటే దేవుని మందిరానికి వెలుటయే సేవ. దేవుని మందిరంలోకి వెళ్ళి సేవ చేయుటయే, ప్రార్థన చేయుటయే సేవ. ఇంట్లో ప్రార్థన చేయుటయే సేవ. మందిరంలో సొంతంగా మన వ్యక్తిగత పరిస్థితుల్లో కూడా ఆరాధించుటయే సేవ. ఆయన కొరకు జీవించుటయే సేవ. నేపాల్ సైడు కాలింపాంగ్, డార్జిలింగ్ అలా వెళ్ళినప్పుడు ఎవరైనా మందిరానికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే వాళ్ళు ఏమంటారంటే సేవా కర్ణికలే జారే అంటారు. వాళ్ళు సేవ చేయడానికి వెళ్తున్నామంటారు. అంటే వాక్యం చెప్పడానికి కాదు వెళ్ళేది, వాళ్ళు మందిరంలో కూర్చొని ఉండుటే సేవ అంటారు. అంటే నేను అక్కడ కూర్చుండటం ద్వారా, నేను మందిరానికి తగిన సమయంలో వెళ్ళటం ద్వారా ఇతరులకు నేను ఎంతో మాదిరికరంగా ఉండగలుగుతున్నాను, ఇతరులకు ఎంతో మేలుకరంగా ఉండగలుగుతున్నాను అన్న దృక్పథంతో వాళ్ళు సేవా జీవితాన్ని జరిగిస్తారు. సేవ అంటే కేవలం ప్రసంగం చేయడం కాదు, పుల్పిట్ కొరకు పోరాటం కాదు, కానీ నిజమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరాధన అంటే దేవుని విషయమైనటువంటి ఆలోచన కలిగి ఉండడం సేవ అంటే అది. చూడండి, ఆ సేవ దేవునికి అంగీకారంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28. అక్కడ ఈ విధంగా ఉంది, ఎంతో ఇంపార్టెంట్ వర్స్. 12:28. అందువలన మనం నిశ్చయమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్నే ఉన్నాడు. మన సేవ ఏ విధంగా ఉండాలి? సేవ అంటే నేను చెప్పినాను, సేవ అంటే వాక్యం చెప్పడం కాదు, ఓపెన్ ఎయిర్కి వెళ్ళడం కాదు. దేవుని మందిరానికి వెళుటే సేవ, భక్తులతో సహవసించుటే సేవ. ఆయా పరిచర్యలో మందిరంలో క్లీన్ చేయడం కానీ, మందిరంలో ఆయా పరిస్థితుల్లో ఉండడం, పరిచర్య చేయడం, ఆ విధమైనటువంటి పని చేయడం కూడా దేవునికి సేవ. అలాంటి సేవ ఏ విధంగా ఉండాలంట? ప్రీతికరమైన సేవ. దట్ షుడ్ బి అప్రూవ్డ్ బై గాడ్. దేవునికి అంగీకారమైనటువంటి సేవగా ఉండాలి. మనం ఏది ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. దట్ ఇస్ వై ఐ ఆఫన్ సే లార్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్, బట్ హౌ యు ఆర్ డూయింగ్. నువ్వు ఏం చేస్తున్నావో అంత మాత్రమే కాకుండా నువ్వు ఆ పని ఏ విధంగా చేస్తున్నావు, ఏ విధంగా, ఎంత నమ్మకంగా నువ్వు చేస్తున్నావు, వాట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ ఇట్. నువ్వు ఆయనకి ఇతరులకి ఏదో పేరు ప్రఖ్యాతులు తేవాలనా, అంటే నీ నామం ఇతరులు నీ గురించి చెప్పాలనా, ఎట్లా చేస్తున్నావు సేవ? చూడండి, మనం నిజంగా సేవ, అలాంటి సేవ చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఎంతో బహుమానం అనుగ్రహిస్తాడు. మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం.
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మన ప్రభు వ్యర్థం కాదు, మన ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి చిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎన్నటికి ఆసక్తులై ఉండడి. ఇలాంటి ఆసక్తి కలిగి నిరంతరము ఆయన సేవలు అంటే మందిరానికి వచ్చుటలో, ఆరాధించుటలో, ప్రార్థన చేయటలో, ఆయా కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంతో ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండేటట్లు జీవించడం అనే సేవ. మన జీవితమే ఒక సేవ, మన ప్రవర్తనే ఒక సేవ. ఆయనకు అంగీకారమైనటువంటి జీవితం జీవించుటే ఒక సేవ. అది మనం గ్రహించాల. సేవ అంటే పరిచయం అంటే వాక్యం చెప్పడం కాదు, దుమ్ము లేపడం కాదు పులిపిట్టి మీద నుంచి. సేవ అంటే ఆయనకి అంగీకారమైనటువంటి జీవితము జీవించుటయే సేవ. అదే ఆయనకు ప్రీతికరముగా ఉండాలి, ఆయనకు అంగీకారముగా ఉండాలి. ఇతరులను మెప్పించేది కాదు, ఏదో ఒక మోటివ్ పెట్టుకొని ఉండడం కాదు. ఒక ఆయన ఎంతో బాగలేక, అది మీకు చెప్పిన గుర్తులేదు, ఒక ఆయన ఎంతో చావు బతుకుల మధ్య ఉన్నాడంట, బాగలేదు, ఆరోగ్యం లేదు ఒక ఆయనకి. ఒక ఆయన వచ్చి తరచూ వచ్చి డైలీ ఆయన గురించి విచారించేవాడంట. మీ యజమాని ఎట్లున్నాడని ఆ పని వాడిని అడిగేవాడంట. డైలీ వస్తుంటే ఆ పిల్లోడికి అర్థం కాలేదు, ఏంది డైలీ వస్తున్నాడు, ఎప్పుడు మా యజమాని కలిసినట్టు లేదు అని చెప్పి ఆయన యజమానికి చెప్పాడంట. సార్, ఒక ఆయన వస్తున్నాడు, డైలీ నిన్ను గురించి విచారిస్తున్నాడు, మీ ఆరోగ్యం ఎట్లుందని. నేను ఎప్పుడు మీరు ఆయన కలిసినట్టు నేను చూడలేదంటే, ఈసారి వచ్చినప్పుడు పిలవమని చెప్పాడంట. సో నెక్స్ట్ డే ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పినాడు, మా యజమాని మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, రండి లోపలికి అని. సో లోపలికి తీసుకెళ్ళినాడు. లోపలికి తీసుకెళ్ళి, అయ్యా మీరు ఎవరో నేను ఎరగను, కానీ ప్రతిదినం వచ్చి నా ఆరోగ్యం విషయం మీరు విచారిస్తున్నారంట, మీరు ఎవరు సార్ అని అడిగినాడు చేతులు జోడించి. అంటే ఆయన అన్నట, నేను ఆయన కాఫిన్ మేకర్ అన్నా అంట. ఏమనండి, సమాధి పెట్టెలు చేసేవాడిని. ఎవరైనా సిటీలో అనారోగ్యంగా ఉంటే వారిని విషయం నేను ఎప్పుడు విచారిస్తుంటాను, ఎందుకంటే నా సమాధి పెట్టె అమ్ముడు పోవాలని, ఆయన చస్తే నేను అమ్మాలని. చూసారా, మోటివ్ ఇస్ డిఫరెంట్. ఆయన పైకి ఎట్లుందంటే ఆయన క్షేమ సమాచారాలు అడిగినట్టుగా ఉంది, ఆయన క్షేమం కోరేవాడుగా ఉన్నట్లుంది. కానీ ఆయన ఎప్పుడు తెస్తాడా, నా సమాధి పెట్టి ఒకటి అమ్ముడు పోద్దని ఆలోచిస్తా ఉన్నాడు. మోటివ్, వాట్ ఈజ్ అవర్ మోటివ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్? ఆయన సేవా పరిచయలో ఆయా ఏదో మనం మందిరంలో చేయగలుగుతున్నాం. ఆ చేయట్లో మన ఉద్దేశం ఏంది, మన మోటివ్ ఏది, అది ఇంపార్టెంట్. దేవుడు అది చూస్తాడు, మన హృదయాంతరాలను ఎరిగినటువంటి దేవుడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు. దేవుడు సమస్తం ఎరిగిన వాడు, ఆయనకి ఏది మరుగు లేనే లేదు, సమస్తం ఆయనకి కనబడుతుంది. కనుక ఎంతో జాగరూకత కలిగి ఆయనకు అంగీకారమైనటువంటి ఇష్టమైన పని చేయాలి.